పూసల దండలతో లక్షల వ్యాపారం చేయొచ్చా? ఆ అమ్మాయి సోషల్ మీడియాలో ఎలా ట్రెండ్ అయింది? పేదింటి అమ్మాయి 40 రోజుల్లో లక్షలు ఎలా సంపాదించింది? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మోనాలిసా ట్రెండ్ అవ్వడానికి కారణం ఏ మీడియా, బి సోషల్ మీడియా. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కుంభమేళాను సైతం పట్టించుకోకుండా మీడియా దృష్టినంతా తన వైపు తిప్పుకున్న నేచురల్ బ్యూటీ మోనాలిసా బోమ్స్లే. కుంభమేళాలో రుద్రాక్ష దండలు, పూసల దండలు అమ్ముకునే మోనాలిసా తన కళ్ళ అందంతో అందర్నీ కనువిందు చేస్తుంది. సినీ తారలకు తీసిపోని లుక్స్తో సింపుల్ హెయిర్ స్టైల్, అద్భుతమైన చిరునవ్వు. ఒక్క మాటలో చెప్పాలంటే నేచురల్ బ్యూటీ. అమ్మేది పూసల దండే కదా అని మోనాలిసాను తక్కువ చేయకండి. రోజుకు ఎంత సంపాదిస్తుందో తెలిస్తే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. మహాకుంభమేళా సందర్భంగా 100 రూపాయల నుండి 600 రూపాయల విలువ గల మాలలు, పూసల దండలు కుంభమేళాలో సాధువులకు, భక్తులకు అమ్ముతుంది. ఇప్పటికే మోనాలిసా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ క్రేజ్ పెరగడంతో మాలల అమ్మకాలు మరింత పెరిగాయి. మొదట్లో రోజుకు 2000 వరకు సంపాదిస్తే సోషల్ మీడియాలో పెరిగిన క్రేజ్ కారణంగా కనీసం రోజుకు 100కు పైగా మాలలు అమ్ముతుంది మోనాలిసా. పబ్లిక్ మాలలు తన దగ్గర కొనడమే కాకుండా మోనాలిసా సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. పైగా చెప్పిన రేటుకు బేరం చేయకుండా కొంటున్నారు. ఈ నేపథ్యంలో మోనాలిసా పూసల దండలకు డిమాండ్ పెరగడంతో రోజురోజుకు తన అమ్మకాలను పెంచుకుంటుంది. మహాకుంభమేళా ఆఖరి షాహీ స్నాన్ ఫిబ్రవరి 26న జరగనుంది. అప్పటి వరకు అంటే మరో 35 రోజులు గడువు ఉండడంతో మోనాలిసా కుంభమేళా పూర్తయ్యేలోపు సుమారు 15 లక్షలకు పైగా వ్యాపారం చేయనుంది. వ్యాపారంలో కస్టమర్లను తన వైపు తిప్పుకోవడంలో సఫలమైన మోనాలిసా అంచనాలను మించి వ్యాపారం చేసే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్లోని ఇండోర్కు దగ్గరలోని మహేశ్వర్కు చెందిన మోనాలిసా పేద కుటుంబానికి చెందినది కాగా ఆ కుటుంబం రుద్రాక్షలు, మాలల అమ్మకం ద్వారానే కడుపు నింపుకుంటుంది. మోనాలిసా చెల్లెలు ఇషికా కూడా మోనాలిసాను పోలి ఉంది. సినిమా అవకాశాలు వస్తే చేస్తావా అంటే చేయను, పూసల దండలు అమ్ముకుంటానంటుంది మోనాలిసా చెల్లెలు ఇషికా.